ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఈరోజు నేను షేర్ చేసే ఈ టిప్ మీరు కనుక ఫాలో అయితే మీకు 2 విధాలుగా బెనిఫిట్ అనేది కలుగుతుంది. అదేమిటంటే చాలామందికి ముఖం క్లీన్‌గా ఉండట్లేదు, ముఖం వైట్‌గా ఉండట్లేదు, ముఖం మీద ప్యాచెస్ ఉంటున్నాయని చాలామంది సఫర్ అవుతారు. ఇంకొంతమంది బాడీ మీద చాలా చోట్ల నాకు బాగా నల్లగా పేరుకుపోతుంది, నల్ల మచ్చలొచ్చేస్తున్నాయి, బాడీకి, ఫేస్‌కి సంబంధం లేనట్టుగా ఉంది. నాకు టోటల్ ఫేస్ నుంచి బాడీ టాయ్ వరకు మొత్తం కూడాను ఒకటే కలర్‌లో ఉండాలి. నేను ఏ కలర్‌లో ఉన్నా కూడా మొత్తం ఈవెన్‌గా ఉండాలి అని చాలామంది అనుకుంటా ఉంటారు. అలా బాధపడే వారిలో నేను కూడా ఒకదాన్నండి. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా చాలా సఫర్ అయ్యేదాన్ని. నా ఫేస్ కలర్ చాలా వైట్‌గా ఉన్నా హ్యాండ్సు కనిపించే నెక్ ఇదంతా కూడాను కొంచెం డార్క్ కలర్‌లో కనిపించేది. బట్ ఏం యూజ్ చేసినా కూడా ఈవెన్ టోన్‌లో అయితే రాలేకపోయాను. బట్ ఈ టిప్ నేను ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసిన తర్వాత నేను అలా బాధపడాల్సిన సిట్యుయేషన్ అస్సలు రాలేదండి. నా ఫేస్ కలర్ నుంచి నా బాడీ కలర్ వరకు మొత్తం కూడా సేమ్ ఈవెన్ కలర్‌లో ఉంటుంది. ఇంకా ఆక్వర్డ్ సిట్యుయేషన్ అనేది నాకు లేదు. మీకు కూడా ఇలాంటి సిట్యుయేషన్ ఎదురుకాకుండా ఉండాలంటే డెఫినెట్‌గా ఈ టిప్ అయితే వెంటనే ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. మీరు ఎక్కడ నలుపుగా ఉందో ముందు వెంటనే అక్కడ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. వెంటనే నలుపు మొత్తం విరిగిపోయి తెలుపుగా మారిపోతుంది. అది ఎంతవరకు నిజం అనేది ఈ వీడియోలో మీకు లైవ్ టెస్ట్ చేసి నేను చూపిస్తాను. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవాని కోసం. ఈ టిప్ కోసం, ఇంత అద్భుతంగా పనిచేసే టిప్ కోసం మీరు ఏమీ కొనాల్సిన అవసరం లేదు. అన్ని ఇంట్లో వండే వాటితోనే నేను ఈరోజు మీకు అద్భుతమైన చిట్కా అనేది చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా అయితే ఒక షాంపూ కావాలి. నేనైతే క్లినిక్ ప్లస్ యూస్ చేస్తున్నాను. ఇది బాడీకి చక్కగా యూస్ చేసుకోవచ్చు, ఈవెన్ ఫేస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా మంది కూడాను షాంపూ ఎంతవరకు ఫేస్కి యూస్ చేసుకోవచ్చు, అది కెమికల్ కంటెంట్ ఉన్నది కదా, ఒకవేళ ఫేస్కి పడకపోతే పింపుల్స్ ఫామ్ అవడం కానీ, స్కిన్ పాడవుతుంది కదా, స్కిన్‌కి డ్యామేజ్ అవుతుంది కదా అని చాలామంది అనుకుంటా ఉంటారు. ఒకరిద్దరు కామెంట్ కూడా పెట్టారు. వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మైల్డ్ షాంపూ అనేది డెఫినెట్‌గా తీసుకోవచ్చండి. స్కిన్‌కి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. స్కిన్‌కి డ్యామేజ్ కూడా ఏమీ జరగదండి. మైల్డ్ షాంపూ అంటేనే కెమికల్ కంటెంట్ తక్కువ ఉన్నది అని అర్థం. క్లినిక్ ప్లస్ షాంపూ స్పెసిఫిక్‌గా నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది మైల్డ్ కంటెంట్ అండి. చాలా బాగుంటుంది, చాలా మైల్డ్‌గా అనిపిస్తుంది. కెమికల్ కంటెంట్ అనేది ఉండదు. స్కిన్‌కి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. నేను పర్సనల్‌గా యూజ్ చేశాను కాబట్టే, మా పిల్లలకు కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టే మీకు ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. సెన్సిటివ్ స్కిన్, మాది మరీ సెన్సిటివ్ స్కిన్ అనుకునే వాళ్ళు మాత్రము ఒక్కసారి హ్యాండ్ మీద ప్యాచ్ టెస్ట్ వేసుకోండి, తర్వాత యూజ్ చేయండి. బట్ అదర్వైజ్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. నేను ఎలా చెప్పానో యాజ్ ఇట్ ఈస్‌గా అలానే యూస్ చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నేను ఈ టిప్ మీకు చూపించడం కోసము ఒక ₹1 షాంపూని అయితే యూస్ చేస్తున్నాను. ఆ షాంపూ వేసుకున్న తర్వాత మీరు దాన్ని బాగా బీట్ చేయాలన్నమాట. మనకు అది క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మీరు బీట్ చేసుకోవాలి. అప్పుడన్నమాట మనం అందులో ఏ ఇంగ్రీడియంట్స్ కలిపినా కూడా వెంటనే మెల్ట్ అయిపోతాయి. మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. మీరు కనుక బ్లెండ్ చేయకపోతే కనుక అది క్రీమీ టెక్స్చర్ అనేది రాదు. అవి వేసినవి ఉండలు ఉండలు కట్టేస్తాయి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. నేను అలా బ్లెండ్ చేసిన తర్వాత నేను ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇది నేను యూజ్ చేసింది కస్తూరి పసుపు, అందుకని కొంచెం వేసాను. కస్తూరి పసుపు ఓన్లీ స్కిన్కి మాత్రమే ఉపయోగిస్తాము. చాలా బ్రైట్నింగ్ అండ్ హైజీనిక్గా ఉంటుంది. చాలా వెంటనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఆయుర్వేదిక్ షాప్లో కనుక, సూపర్ మార్కెట్స్లో కనుక చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. కస్తూరి పసుపు అని మెన్షన్ చేసి ఉంటుంది బాటిల్ మీద. కానీ మీరు కనుక కిచెన్లో ఉన్న పసుపు కూడా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ ప్యాకెట్స్లో ఉన్నది కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీని మీద కొంచెం క్వాలిటీ ఎక్కువ తీసుకోండి. నేను పావు టీ స్పూన్ మీద ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. ఇది వేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ బాగా బ్లెండ్ చేయండి. ఎందుకంటే మనం ఒక ఇంగ్రీడియంట్ వేసిన వెంటనే మనం బాగా కలుపుకో ఉండాలన్నమాట, లేకపోతే అది ఉండలు కట్టేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ సాల్ట్ తీసుకోవాలి. మీ ఇంట్లో వాడే సాల్ట్ని తీసుకోవాలి ఈ టిప్ కోసం. ఎందుకంటే సాల్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి స్కిన్ వైట్నింగ్ కోసము. మన శరీరం మీద ఒక చోట తెల్లగా, ఒక చోట కొంచెం డార్క్గా, ఇంకో చోట నల్లగా ఎందుకు ఉంటుంది? ఒక ఆప్షన్ ఏంటంటే అది సన్కి బాగా ఎక్స్పోజ్ అవ్వడం వలన డార్క్ కలర్లో మారింది. లేదంటే ఇంకోటి బాగా మురికి పట్టడం మూలన, లేదంటే గాలి ఆడిన ప్రదేశం మూలన మనకి అలా డార్క్ స్కిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలాంటి వాటి కోసము సాల్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. కానీ ఒక విషయం మీరు గమనించండి, ఎవరైతే ఫేస్కి ఈ టిప్ యూజ్ చేస్తారో వాళ్ళు సాల్ట్ని స్కిప్ చేయండి. ఫేస్ మీద మాత్రం సాల్ట్ని యూజ్ చేయకండి. తర్వాత మీరు శరీరంలో ఎక్కడ యూజ్ చేసినా కూడాను ఈ టిప్ని యాజ్ ఇట్ ఈస్‌గా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో అలా ప్రిపేర్ చేసి యూజ్ చేసుకోండి. బట్ మీరు ఫేస్కి యూజ్ చేసేటప్పుడు మాత్రము సాల్ట్ని స్కిప్ చేసేయండి. సాల్ట్ని కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి. చాలా తక్కువ మొత్తంలో వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ కనుక మీరు కొంచెమైనా ఎక్కువ వేసినా మనకి క్రీమీ టెక్స్చర్ అనేది రాదు. వెంటనే అది మెల్ట్ అయిపోవడం వలన ఆ క్రీమ్ అనేది చాలా పల్చగా అయిపోతుంది. సో మనకి పల్చగా అవ్వకూడదు, థిక్నెస్గా ఉండాలి, ప్యాక్ లాగా ఉండాలి. అందుకని చాలా తక్కువ మొత్తంలో వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి తీసుకోవాలి. శనగపిండి కూడా అందరిలో అవైలబిలిటీగా ఉంటుంది. అందుకని శనగపిండి తీసుకోండి. స్కిన్ వైట్నింగ్ కోసం ఏం కావాలి, మనకి శనగపిండి కావాలి. ఎక్కువ మొత్తంలో
మనం చర్మం తెల్లగా అవ్వడానికి శనగపిండిని చాలా విధాలుగా యూజ్ చేస్తాము. క్రీములుగా కానీ, ఫేస్ ప్యాక్లుగా కానీ, లేదా టోనర్స్గా కానీ చాలా విధాలుగా ప్రిపేర్ చేసి యూజ్ చేసుకుంటాము. కానీ శనగపిండిలో నేను చెప్పిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వలన, వాటిని యాడ్ చేయడం వలన స్కిన్ వైట్నింగ్ అనేది చాలా తొందరగా జరుగుతుంది. ఈవెన్ నేను చెప్తున్నాను వినండి, ప్రైవేట్ పార్ట్స్లో కూడా మీరు ఈ టిప్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వెంటనే డార్క్ కలర్ నుంచి మీ బాడీ కలర్లోకి డెఫినెట్గా మార్చేస్తుంది. ఆ తర్వాత స్కిన్ వైట్నింగ్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న మురికినంతా వెంటనే రిమూవ్ చేసేస్తుందండి. స్కిన్ డల్నెస్ అనేది అస్సలు ఉండదు. స్కిన్ అనేది ఎంత బాగా బ్రైట్ అవుతుందో మీరు యూజ్ చేసిన తర్వాత మీరే చెప్తారు. మీ కళ్ళ ముందే నేను యూజ్ చేసి రిజల్ట్ అనేది చూపిస్తాను. ఇంతేనండి, మన సూపర్ డూపర్ టిప్ అయితే రెడీ అయిపోయింది. స్కిన్ వైట్నింగ్కి ఇన్స్టెంట్గా ఇది యూజ్ చేయండి. నిజంగా పార్లర్కి అప్పటికప్పుడు వెళ్ళి మెనిక్యూర్ పెడిక్యూర్ చేసుకోవడం మర్చిపోతారు మీరు. అసలు ఆ డబ్బులు పెట్టి ఎందుకు దండగా అనుకుంటారు. చూసారా, నా హ్యాండ్ అయితే ఎంత డల్గా ఉందో. వైట్గా ఉంది కానీ డల్గా ఉంది. కానీ నేను ఇది యూజ్ చేసిన తర్వాత మాత్రం డెఫినెట్గా అయితే నేను అలా చెప్పను, చాలా బాగా పనిచేస్తుంది. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, దయచేసి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి టిప్స్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు ప్లీజ్ సపోర్టివ్ని అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి క్వారీస్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో హ్యాపీగా కామెంట్ పెట్టండి. నేను మ్యాక్సిమం టైం తీసుకొని మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ అర్థం చేసుకొని ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మగవా నీకోసం ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు సహకారం అందిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎంటీ ప్లేస్లో చక్కగా క్లీన్ చేసుకొని దీన్ని అయితే అప్లై చేసేయండి. అప్లై చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం డ్రై అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే చక్కగా మసాజ్ చేసేయండి. స్మూత్గా జెంటల్గా మసాజ్ చేసిన తర్వాత దీన్ని చక్కగా క్లీన్ చేసేసుకోండి. సూపర్ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు చూస్తే నిజంగా వావ్ అంటారు. స్కిన్ వైట్నింగ్ కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసాము, ఎన్నో టిప్స్ వాడాము, కానీ మాకు ప్రతిఫలం అందలేదు. కానీ ఇంత చిన్న టిప్ వల్ల ఎంత ఈజీగా స్కిన్ వైట్నింగ్ అయిపోయింది అని మీరు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇప్పుడు చూసే సబ్స్క్రైబర్స్, ఆడియన్స్ సపోర్టివ్ కూడా ఎలా ఉందంటే వాళ్ళకు ఉండే వ్యూస్ని బట్టి, లేదంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ కౌంట్ని బట్టి ఆ వీడియోని అనేది వాళ్ళు చూడడం జరుగుతుంది. అలా కాకుండా చిన్న యూట్యూబర్స్ని డెఫినెట్గా మీరైతే సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గరే నిజమైన కంటెంట్ అనేది ఉంటుంది. నేను మీకు ఛాలెంజెస్ చెప్తున్నాను. ఈ టిప్ని హ్యాపీగా యూజ్ చేయండి. మీ స్కిన్ వైట్నింగ్ డెఫినెట్గా జరుగుతుంది. ముందుగా పాదాల మీద మీరు యూజ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ డర్టీనెస్ అనేది మన పాదాలకే ఉంటుంది కాబట్టి ముందుగా అక్కడ ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఈ వీడియోని అయితే హైప్ చేయడం అసలు మర్చిపోవద్దు. నలుగురు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.